రామాపురం అనే ఊరిలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతను చుట్టుపక్కల ఊర్లోని ఏయో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు. రాజుకి దేవుని మీద విపరీతమైన భక్తి ఉండేది. ఏ పని చేస్తున్నా భగవంతుని మీద నమ్మకం ఉంచి చేసేవాడు. ప్రతిరోజు ఉదయం లేవగానే భగవంతుణ్ణి స్మరించుకుంటూ లేచి స్నానం చేసి ముందుగా దేవుని దగ్గర దీపం పెడతాడు. దేవునికి దీపం పెట్టకుండా ఆహారం ముట్టుకునేవాడు కాదు. ఇంట్లో పూజ అయ్యాక గుడికి కూడా వెళ్ళేవాడు. ఇంటి పూజ, గుడిలో దేవుణ్ణి చూడకుండా పనికి వెళ్ళేవాడు కాదు. ఇవి రెండూ పూర్తి చేసుకున్నాకే ఇంక ఏ పనైనా మొదలు పెడతాడు. ఒకరోజు రోజులాగానే ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి పని చేయడానికి పక్క ఊరికి వెళ్తాడు. సాయంత్రం రాజు పని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో పెద్ద వాన కురుస్తుంది. ఆ వాన కాస్త తుఫానుగా మారింది. రోడ్డు మీదకి బాగా నీళ్లు వచ్చేశాయి. రాజు ఆ నీళ్ల ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉంటాడు. అప్పుడు రాజు దేవుణ్ణి పిలుస్తుంటాడు. ఓ భగవంతుడా, నన్ను కాపాడు. ఈ నీటి ప్రవాహంలో నేను కొట్టుకుపోతున్నాను. నన్ను రక్షించు. త్వరగా రా దేవుడా అంటూ పిలుస్తాడు. కొద్ది సమయంలోనే ఓ వ్యక్తి పడవలో అక్కడికి వచ్చి రాజుని పడవలోకి రమ్మని పిలుస్తాడు. కాని రాజు, లేదు, నేను దేవుడిని పిలిచాను. దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు నుండి వెళ్ళిపోతాడు. తరువాత మళ్ళీ రాజు భగవంతుణ్ణి త్వరగా వచ్చి నన్ను కాపాడు దేవుడా అంటూ దేవుణ్ణి పిలుస్తుంటాడు. మరికొద్దిసేపటికే మరో వ్యక్తి పడవలో వచ్చి అతన్ని పడవ ఎక్కి ప్రాణాలు కాపాడుకోమని లేదు లేదు, నన్ను కాపాడడానికి దేవుడు వస్తాడు. నేను దేవుని కోసం ఎదురు చూస్తున్నాను అని అనడంతో అతను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వర్షం ఏపాటికి తగ్గకుండా అతి భారీగా కురవడంతో అలల్లో కొట్టుకుపోయి రాజు చనిపోతాడు. చనిపోయిన రాజు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని ఇలా ప్రశ్నిస్తాడు. స్వామి, నేను అంతలా అలల్లో కొట్టుకుపోతుంటే నీకు కొంచెం కూడా నా మీద కనికరం కలగలేదా? దేవుడా, వచ్చి నన్ను రక్షించు అని అంతగా పిలుస్తున్నా నీకు నా మీద జాలి కలగలేదా? ఉదయం లేచినప్పటి నుండి నిన్నే స్మరించుకుంటూ ఉంటానే. నీకు ప్రతిరోజు దీపం పెట్టకుండా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనే. పైగా ప్రతిరోజు నీ గుడికి వస్తాను. నీ మీద పరమ భక్తితో పరవశించిపోయేవాడిని. అలాంటిది నన్ను రక్షించడానికి నీవు రాలేదు. ఎందుకు? నాకు సమాధానం కావాలి అంటూ దేవుణ్ణే కోప్పడతాడు. అప్పుడు భగవంతుడు ఇలా అంటాడు. నాయనా, నా మీద ఎందుకు కోపం? నువ్వు నన్ను తలుచుకొని పిలిచిన వెంటనే నా భక్తుణ్ణి కాపాడుకోవాలని, బ్రతికించుకోవాలని పడవతో 2 సార్లు వచ్చాను. కాని నువ్వు పడవ ఎక్కలేదు. దేవుడు వస్తాడంటూ నన్ను తిరస్కరించావు. అయినా దేవుడంటే దగదగా మెరుస్తూ, మెరుపులు కురిపిస్తూ, నిండు ఆభరణాలతో కనిపిస్తాడని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఆపదలో ఉన్నప్పుడు లేదా కష్టకాలంలో ఆదుకునే ప్రతి వ్యక్తి భగవంతునితో సమానం. నన్ను క్షమించు స్వామి. నీ ఆంతర్యాన్ని తెలుసుకోలేకపోయాను. నిన్నే తప్పు పట్టాను. దయచేసి నన్ను మన్నించు స్వామి.